Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం హత్య కేసును ఛేదించిన నార్త్ జోన్ పోలీసులు. ఫోన్ కోసం స్నేహితుడిని హత్య చేసిన 5 యువకులు. ఈ నెల 4వ తారీఖున కోరుకొండ మండలం నిడికట్ల గ్రామ శివారులో జరిగిన యువకుడి హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మధ్యలో యువకుల మధ్య మొదలైన ఘర్షణలో కొవ్వాడ చిన్నబాబు అనే యువకుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి 5 స్నేహితులు. నిందితుడు డీజే సాయి, శెట్టి వీరబాబు, ఆకుల గణేష్, కరి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ శ్రీకాంత్. హత్యకు పదునైన బ్లేడ్లు, బండరాయిని వాడినట్లు గుర్తించామని, హత్య సమయంలో 2 బైక్లను, ఒక సెల్ ఫోన్ సీజ్ చేశామని డీఎస్పీ వెల్లడి. నిందితులపై జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో 10ల సంఖ్యలో ఒక్కొక్కరిపై కేసులు ఉన్నాయని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. కోరుకొండ మండలం గాడాల శివారు గ్రామం నిడిగట్ల రోడ్డులో 4వ తారీఖు ఒక మర్డర్ జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. స్థానిక విఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 114/25 అండర్ సెక్షన్ 103(1) రెడ్ విక్ 35 BNS అండ్ SC/ST కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ మృతుడి వివరాలు కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు, ఇతని వయసు 32 సంవత్సరాలు, వెంకటనగర్ గ్రామం రాజమహేంద్రవరంగా తెలిసింది. ఇందులో ఈ నేరంలో ముద్దాయిల వివరాలు కూడా 5గురిని గుర్తించడం జరిగింది. 5 ముద్దాయిలు ఉన్నారు. అందులో ఒకరు సింహ దుర్గాసాయి అలియాస్ డీజే సాయి, ఇతనిది రాజమండ్రి ఆర్యాపురం. రెండవవాడు శెట్టి వీరబాబు అలియాస్ కోడిబుర్రలు. మూడో వ్యక్తి ఆకుల గణేష్ అలియాస్ ఆకుల బాయ్. 4వ వ్యక్తి కర్రి శ్రీనివాసరెడ్డి అలియాస్ బండశ్రీను. 5వ వ్యక్తి రేలంగి తరుణ్ సాయి మణికంఠ అలియాస్ తరుణ్. వీళ్ళ 5గురు కూడా రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన వాళ్ళు. మృతుడితో కూడా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే 4వ తారీఖున మృతుడి పేరు చెప్పాం కదా, కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు. మృతుడికి వీళ్ళ స్నేహితులకి మధ్య, ఈ 5గురికి మధ్య సెల్ ఫోన్ విషయంలో ఒక వివాదం జరిగిందనమాట. సెల్ ఫోన్ పడిపోవడం, పగలటం. ఆ నేపథ్యంలో మృతుడికి ఈ 5గురు ముద్దాయిలకి మధ్య వివాదం జరిగింది. తాగిన మైకంలో ఉన్నారు. తర్వాత సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఈ మృతుడిని వీళ్ళందరూ నమ్మకంగా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో నిడిగట్ల రోడ్డు వైపు తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రైవేట్ వెంచర్స్ దగ్గర నైట్ టైము డ్రైనేజ్లో మృతుడిని చంపడం జరిగిందనమాట. ఇందుకు ఉపయోగించినవి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, అలానే పదునైన బ్లేడ్ని ఉపయోగించడం జరిగింది. వీటిని ఉపయోగించి మృతుడిని హత్య చేయడం జరిగింది. నిన్న దర్యాప్తులో భాగంగా మా టీము ఎవరైతే ఉన్నారో కోరుకొండ సిఐ గారు, అలానే కోరుకొండ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో రాజమండ్రి లింగంపేట 3వ వీధిలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఈ 5గురు ముద్దాయిల్ని. అలానే వీళ్ళ వద్ద నుంచి 2 బైకులని, ఒక సెల్ ఫోన్ని, హత్యకు ఉపయోగించినటువంటి బ్లేడ్ ఏదైతే ఉందో వాటిని, అలానే ఆ సమయంలో ఉపయోగించిన దుస్తుల్ని కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ హత్యకు ప్రధానమైన కారణం మద్యం మత్తులో వీళ్ళ మధ్య చెలరేగినటువంటి వివాదం. అలానే వీళ్ళ మీద పాత కేసుల వివరాలు కూడా చూడటం జరిగింది. మృతుడు కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు, ఇతని మీద పలు స్టేషన్లో 8 పైగా కేసులు ఉన్నాయి. రాజమండ్రి, సీతానగరం, కోరుకొండ లిమిట్స్లో 8 పైగా కేసులు ఉన్నాయి. ముద్దాయిలైనటువంటి సింహ దుర్గాసాయి అలియాస్ డీజే సాయి అంటారు. ఇతని మీద 9 కేసులు ఉన్నాయి. ఇతన్ని కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ నిమిత్తం. అలానే ఆకుల గణేష్, ఇతని పేరు మీద 18 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, కొట్టాట కేసులు ఉన్నాయి. శెట్టి వీరబాబు అలియాస్ కోడిబుర్ర అంటారు. ఇతని మీద కూడా ఒక 6 కేసులు ఉన్నాయి. రేలంగి తరుణ్ సాయి అండ్ కర్రి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరి మీద కేసులు ఏమి లేవు. వీళ్ళు ఏం చేస్తుంటారు సంబంధించిన వివరాలు సార్? వీళ్ళు ఏం చేస్తుంటారు? వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, వడ్రంగి పనులు చేసుకుంటారు, రిఫ్రాఫ్గా తిరుగుతూ ఉంటారు. మెయిన్ కేసులు ఉన్నాయి. షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళ వరకేనండి? వీళ్ళతో వేరే బ్యాచ్లతో పరిచయాలు ఉన్నాయి సార్? అదే వెల్లడి కాలేదు. మృతుడిగాను వీళ్ళు కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. కేవలం ఆ సెల్ ఫోన్ విషయంలో వీళ్ళకి వాగ్వాదం చెలరేగిందనమాట. తాగిన మత్తులో గొడవపడి బెదిరించుకొని, ఒకరినొకరిని బెదిరించుకొని, సరే మళ్ళీ సమస్య పరిష్కరించుకుందామని చెప్పి ఒక చాటుకి వెళ్ళి మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళి అలా ప్లాన్ చేసి చేశారు. అంటే నిడిగట్టులోనే జరిగిందని
మీడియా ద్వారా ప్రజలందరూ కూడా మేము చెప్తుంది ఏంటంటే మద్యానికి బానిసై అలానే ఈ గంజాయికి వీటికి అలవాటు పడి యువత అందరూ పెడదరవ పట్టి నేరాలకు పాల్పడడం జరుగుతూ ఉంటుంది. మీ ద్వారా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీకు సంబంధించిన సమాచారం అని ఉంటే గంజాయి వాడకానికి సంబంధించి గంజాయి అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు అటువంటి ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలానే 1972 కాల్ చేసినా కానీ ఈగిల్ టీం నెంబర్ అది 1972 కాల్ చేసినా కానీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.